తెలుగు భాష, తెలుగు రాత కనుమరుగవుతుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్న విదేశీ మోజుపర్లకు శ్రీశ్రీ కళావేదిక కవులు, కళాకారులను ఏకం చేసి ప్రపంచంలో మన భాషకు గుర్తింపు తెచ్చేందుకు యుద్ధాన్ని ప్రకటించింది. పరభాషపై మక్కువ ఎక్కువ చూపిస్తున్న అందుల కళ్ళను తేట తెలుగు తోరణాలను కట్టి తెరిపించింది. అందుకు శ్రీశ్రీ కళావేదిక సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు బిజిలీ టీవీ రవీందర్. తెలుగును కాపాడుకుందాం, ప్రాచీన తెలుగును ప్రపంచానికి పరిచయం చేద్దాం. అందుకు శ్రీశ్రీ కళావేదికే బలమైన పునాది. కళాకారులు, కవులు, రచయితలు, గాయకులు, యక్షగాన నటులు, చిరుతల రామాయణ నేర్పరులు, జనజానపద గ్రామీణ గాయకులు, పౌరాణిక, సాంఘిక తత్వ మార్గదర్శకులను ఏకం చేసి ఒకే తాటిపై ఆహ్వానించి సత్కరించి ఆయా తెలుగు నటులను, కళాకారులను, కవులను ప్రాచీన తెలుగును కాపాడడంతో పాటు ప్రపంచ భవిష్యత్తు తరాలకు ఆ తేట తెలుగును, ఆ కవులను, పాటలకు భావితరాలకు అందించే దిశగా అహర్నిశలు నిరంతరం నిర్విరామంగా శ్రీశ్రీ కళావేదికను ఎంచుకొని అందులో శాఖలను ఏర్పాటు చేసి తెలుగు కవిత్వంపై, పాటపై మక్కువ ఎక్కువ గల అభిరుచులను అందిస్తున్న కవులను ఆహ్వానించి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వారిని ప్రోత్సహిస్తూ, సత్కరిస్తూ, సంతృప్తిపరుస్తున్న అనంతకోటి అక్షరాలను మెరుగులు దిద్ది ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ప్రయాణిస్తున్న ISO గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళావేదిక ఫౌండర్ సభ్యులకు, శ్రీశ్రీ కళావేదిక జాతీయ, అంతర్జాతీయ అధ్యక్ష కార్యదర్శులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు కవి గాయకులు. బిజిలీ టీవీ రవీందర్.